ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షక రవి. ఈరోజు జున్ను చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. తిన్నాం కానీ బయట ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ పాలు ఇంతవరకు దొరకలేదు అనమాట. ఈరోజు మా పాలన్న పొద్దున్నేనే ఫ్రెష్గా జున్ను పాలు తెచ్చిచ్చాడు. ఇవి ఎలా చేయాలో వీడియోస్ చాలా చూశాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇవి వచ్చేసి జున్ను పాలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నార్మల్ మిల్క్. జున్ను పాలు ఒక్కటే వేయకూడదంట, నార్మల్ మిల్క్ కూడా వేసేస్తున్నాను. రెండు పచ్చివే. అలాగే పావు కిలో బెల్లం వేస్తున్నాను. వన్ టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. అలాగే 4 ఇలాచీ తీసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. అవి ఒక్కటే వేస్తే నలగదు కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటున్నా. దీన్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇందాక మనం దీంట్లో బెల్లం వేసాం కదా ఫ్రెండ్స్, బాగా తిప్పుకోవాలి, బాగా కరిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడే మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి, మనకు స్వీట్ సరిపోతుందా లేదా అని. బెల్లం బాగా కరిగిపోయింది. మనం ఇప్పుడు యాలకులు మిరియాల పొడి వేసుకుందాం. దీన్ని కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇది అంత బాగా ఉడికిన తర్వాత కొంచెం పైకి మిరియాల పౌడర్ అంతా వస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో అసలైన టేస్ట్ వచ్చేసి మనకి మిరియాల పౌడరు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ వేసుకున్నాను. దాంట్లో ఒక బౌల్ పెట్టినాను. ఆ బౌల్ పైన ఈ గిన్నె పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా గిన్నె పెట్టేసిన తర్వాత దీంట్లో మీద మూత వేసేసి మనం దీని మీద ఒక లిడ్ వేసేసి దీని మీద ఇలా మూత ఉంచుకొని మనం 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గ్యాస్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత మరి మీకు చూపిస్తాను. 25 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. తీయము. ఆవిరి ఎక్కువగా ఉంది. వావ్, సూపర్, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకటి నైఫ్ కానీ స్పూన్ కానీ పెట్టి ఇలా గుచ్చి చూస్తే దీనికి అసలు ఏం అంటుకోకూడదు. ఇలా గుచ్చి చూసాం కదా, అసలు దీనికి ఏమీ అంటుకోవడం లేదు. దీని మీద కూడా వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసుకుందాం, ఆఫ్ చేసుకుందాం గ్యాస్. ఇది చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందంట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎమ్మి జున్ను తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లగా అయిన తర్వాత నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ జున్ను చాలా చూడండి, మనం మిరియాల పొడి వేసాం కదా, ఇదంతా మొత్తం పైకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మొత్తానికి మనం అనుకున్న జున్ను అయితే వచ్చేసింది. సేమ్ నేనైతే ఏ వీడియోలో చూసినట్టే వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.